వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఒరిస్సా తీర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు ఉదయం మరింత బలపడింది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రం మొత్తం ఆవరించాయి. రుతుపవనాలు ఉత్తర వైపు భాగం ముంబై, అహ్మద్నగర్, ఆదిలాబాద్, దంతెవాడ, రాయగడ మీదుగా వ్యాపించినట్టు సిడబ్ల్యూసి డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే వారం రోజుల్లో రాష్ట్రమంతా వర్షాలు కురుస్తాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో టెక్కలలో 14 సెంటీమీటర్లు, కళింగపట్నంలో 13.3 సెంటీమీటర్లు, ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో 7 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా గంట్యాడలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. నైరుతి ఋతుపవనాలు ఈరోజు రాష్ట్రం అంతా వ్యాపించాయి. ఈరోజు మాన్సూన్ యొక్క ఉత్తర అవధిని తెలియజేసే నార్థన్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ లేదా ఉత్తరావధి రేఖ ముంబై, అహల్యానగర్ లేదా అహ్మద్నగర్, ఆదిలాబాద్, దంతెవాడ, రాయగడ, అగర్తల, గోల్పాడ మీదుగా పయనిస్తుంది. అంటే నార్థన్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ ఉన్న రేఖ వరకు నైరుతి ఋతుపవనాల యొక్క వ్యాప్తి జరిగింది అని అర్థం. ఈరోజు ఆ విధంగా రాష్ట్రమంతటా నైరుతి ఋతుపవనాల యొక్క వ్యాప్తి జరిగింది. దీనితో పాటు వాయువ్య బంగాళాఖాతం అనగా ఒడిస్సా తీర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు ఉదయం మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది మరియు ఇది దక్షిణ దిక్కుకు వాలి ఉన్నది. దీనితో పాటు ఈ సుస్పష్ట అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మెల్లగా ఉత్తర దిశలో పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది.